హైదరాబాద్ ప్రజలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. మూసీ చుట్టూ నైట్ టూరిజం ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ మహానగరాన్ని సర్వాంగ సుందరంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్ను తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. మూసీ చుట్టూ వ్యాపారాలు, నైట్ టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. మూసీ చుట్టూ నైట్ టూరిజం ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే తనకంటూ ఓ బ్రాండ్ సొంతం చేసుకున్న హైదరాబాద్ ఇప్పుడు మూసీ వద్ద నైట్ టూరిజంతో మరింత గుడ్ విల్ రానుంది. ఇందుకోసం ప్రభుత్వం ఎప్పటి నుంచో కార్యాచరణ రచిస్తోంది. విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. టాటా గ్రూప్ కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సరికొత్త 787-9 డ్రీమ్ లైనర్ విమానం విహారానికి సిద్ధమైంది. 8 ఏళ్ల తర్వాత డ్రీమ్ లైనర్ విమానం ఎయిర్ ఇండియా ఫ్లీట్లో ఇటీవలే చేరింది. ప్రైవేటీకరణ తర్వాత ఎయిర్ ఇండియా చేతికొచ్చిన తొలి విమానం కూడా ఇదే. ఇటీవల హైదరాబాద్లో జరిగిన వింగ్స్ ఇండియా 2026లో సందడి చేసిన ఈ లోహ విహంగం ఇప్పుడు ప్రయాణికులకు సేవలందించేందుకు సిద్ధమైంది. ఇక ఈ విమానంలోని సదుపాయాలను తెలియజేస్తూ ఓ పోస్టు పెట్టింది టాటా గ్రూప్. ఇందులో ఎకానమీ, బిజినెస్ క్లాస్తో పాటు మొదటిసారి ప్రీమియం ఎకానమీ సీట్లను కూడా ఏర్పాటు చేశారు. బిజినెస్ క్లాస్లో ప్రయాణికులను సౌకర్యవంతమైన ఫ్లాట్ బెడ్ సీట్లు ఉన్నాయి. ప్రతి సీటు వద్ద పెద్ద తెరతో కూడిన ఎంటర్టైన్మెంట్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. దూర ప్రయాణాలకు ఈ విమానాన్ని ఎయిర్ ఇండియా వినియోగించనుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కనకదుర్గ అమ్మవారి మహాకుంభాభిషేక మహోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. ఆగమ శాస్త్ర విధానంలో యాగాలు, హోమాలు జరుగుతున్నాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాకుంభాభిషేకం ఉత్సవాలు రేపటి 8 వరకు వైభవంగా జరగనున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో అభిషేకాలు, అర్చనలు జరగనున్నాయి. 3 రోజుల పాటు వివిధ పూజలు, హోమాలు, ప్రత్యేక కార్యక్రమాలు ఆలయంలో నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ మహోత్సవాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దసరా ఉత్సవాల తరహాలోనే భారీ ఏర్పాట్లు దేవస్థానం చేపట్టింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.